ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు సిద్ధంగా ఉన్నారు. కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలమవుతోందని వినిపిస్తున్న ఆరోపణలు మీరు చెప్పారు. ఇది కొన్ని కార్మిక సంఘాలు పనిగట్టుకొని ప్రచారం చేయటమే తప్ప కార్మికులలో ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత అంటే ఇప్పటికి ఈ నెలకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మేము కార్మికులకి అనేక సమస్యలపైన యాజమాన్యం దృష్టి తీసేపై కొన్నిటిని పరిష్కారం చేయించాం. ముఖ్యంగా మీకు తెలుసు సింగరేణిలో గత 5-6 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ అనేదే జరగల. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 2 సార్లు డైరెక్టర్ పా లెవెల్లో స్ట్రక్చర్డ్ మీటింగు, ఒకటి సిఎండ్ఎండి లెవెల్ స్ట్రక్చర్డ్ మీటింగ్ జరిపించాం. అందులో యాజమాన్యం దృష్టి తీసిపోయిన సమస్యలపైన కొన్ని పరిష్కారమైనవి, కొన్నిటి సర్క్యులర్ ఇచ్చారు, కొన్ని అగ్రిమెంట్ అయ్యి సర్క్యులర్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొన్నిటిపైన కమిటీ వేశారు. అవి పరిష్కారం ఆ కమిటీ ద్వారా అవుతాయి. కానీ 5-6 సంవత్సరాలు స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగకపోయినా పట్టించుకొని సంఘాలు, ఒక్క అగ్రిమెంట్ జరగకపోయినా మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ ఏఐటీసీ గెలిచి ఈ సమస్యల పరిష్కారం చేసినా కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటమే తప్ప ఇంకోటి కాదు. మీకు కాలం కావస్తుంది. ఈ 20 నెలల సమయంలో మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల అమలు కోసం ఏ మేరకు చేశారండి, ఏం చెప్తారు? ఇప్పుడు గుర్తింపు సంఘం పత్రం రాకముందు స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టారు. స్ట్రక్చర్డ్ మీటింగులు జరగకపోతే మాట్లాడే అవకాశమే ఉండదు. ఏదైనా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు మాట్లాడొచ్చాము కానీ పాలసీల మీద మాట్లాడటం కుదరదు. ఎలక్షన్లు జరిగి పత్రం వచ్చిన తర్వాత ఇవాళ పాలసీ మ్యాటర్ల మీద మాట్లాడడం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్మెన్స్ కానీ మెడికల్ అన్ఫిట్ అయితే వాళ్ళకి సర్ఫేస్లో జనరల్ మద్దూరుగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి అదే పని ఇవ్వాలని అడిగారు కానీ కాలేదు. దాన్ని ఇవాళ మేనేజ్మెంట్తో ఒప్పించాం. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా జనరల్ మద్దూరు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ జరిపి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సర్ఫేసులో అదే పని ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇంకా జరిగినటువంటి వాటిపైన సర్క్యులర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సర్ఫేసులో అదే పనులకు రావడం అనేది జరుగుతుంది. గతంలో కుదిరిన అనేక ఒప్పందాలకు సంబంధించిన అంశాలు కూడా అమలు చేసుకోవడం ఇక్కడ కారణాలు ఏమిటంటారు? గతంలో జరిగినటువంటివి అమలు కాకుండా ఉన్నది ఒక్కటి కూడా లేదు. చెప్పమని నేను మేము దానికి సమాధానం ఇస్తాం. ఇంకా ఇప్పుడు ఏదైతే ఈపీ ఆపరేటర్లు డి గ్రేడ్లు దాదాపు 6-7 సంవత్సరాలుగా వాళ్ళకి 2 సంవత్సరాలకే ప్రమోషన్ రావాల్సి ఉంటే 6-7 సంవత్సరాలైనా ప్రమోషన్ రాలేదు. ఇవాళ వాళ్ళ సమస్య పరిష్కారం చేశాం. అట్లాగే ఏదైతే ఇవాళ కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోతే ₹1 కోటి ఇవ్వాలని ఆనాడు ఏదైతే డిమాండ్ పెట్టామో, ఎస్ఆర్పి 3 మైన్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు పెట్టామో దానిపైన యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. బ్యాంక్స్తో మాట్లాడి యాజమాన్యం ఇవాళ ₹1 కోటి నుంచి ₹1,20,00,000 వరకు ఇప్పించడం జరుగుతుంది. ఇవాళ కార్మికులు ఏమడుగుతున్నారంటే న్యాచురల్ డెత్ కూడా కొంత ఇప్పియండి అంటే 25 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి పెట్టాం. దానిలో ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు ₹10 లక్షల ఇవ్వడానికి ఒప్పుకున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళ పై మేనేజ్మెంట్కి రాశారు, తొందరలోనే వస్తుంది. దాని తర్వాత యూనియన్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. దీనికి న్యాచురల్ డెత్కి ఒక ₹10 లక్షల బ్యాంకు ద్వారా వస్తే కార్మికులు వాలంటరీగా కొంత పే చేయడానికి సిద్ధం ఉన్నారు. దానికి మ్యాచింగ్ గ్రాంట్గా సింగరేణి కూడా ఇస్తే అది ఒక 15 లక్షలు అయితే ఒక 25 లక్షల వరకు మరి న్యాచురల్ డెత్ కూడా ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రధాన హామీలైన సొంత ఇంటి పథకం కానీ పెద్దపై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కానీ ఈ విషయాల్లో ఏ విధంగా చెప్తారు? చైర్మన్తో జరిగిన మొట్టమొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే సొంత ఇంటి పథకం అమలు చేయాలనంటే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు. దీని విధి విధానాలు ఎట్లా ఉండాలి,
ఏ విధంగా చేయాలనే దాని కొరకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పుడు 2 సార్లు మీటింగులు జరిగినాయి. ఆ కమిటీ వాళ్ళు ఏంటంటే దానికి ల్యాండ్ కావాలి. ప్రతి కార్మికుడికి ఒక 2 గుంటల భూమి ఇవ్వాలని అంటే ఇవాళ సింగరేణి స్థలాలలో ఎక్కడ కూడా అంత లేదు. కాబట్టి మనం ప్రైవేట్ ల్యాండ్ కొనాలి. అన్ని ప్రాంతాలలో కొనాలి అన్నప్పుడు ఇది గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. దాని కొరకు రాశారు. ఇది తొందరలోనే వస్తే సింగరేణి డబ్బుతోటే కొంటారు. ఆ విధంగా తొందరలో ఈ సొంత ఇంటి పథకం అమలు చేయడం కొరకు ఒక ఏదైతే మేము కృషి చేస్తూ ఉన్నామో అది ఫలించే అవకాశం ఉన్నది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది. ఏదైతే పెర్క్స్ మీద కోల్ ఇండియాలో ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వాలని స్ట్రక్చర్డ్ మీటింగ్లో పెడితే మేనేజ్మెంట్ ఏమంటది, కోల్ ఇండియాలో లాభాలు వాటా వస్తే కార్మికులకు ఇస్తలేరు కాబట్టి ఇక్కడ మేము ఇస్తున్నాం కాబట్టి మేము ఇది చేయలేము అని అన్నారు. మేమన్నాం ఈ లాభాల వాటా అనేది ఈ గవర్నమెంట్ ఇచ్చిందో ఇప్పుడున్న అధికారులు ఇచ్చేదో కాదు. ఇది 25 సంవత్సరాల నాడు మా కేఎల్ మహేంద్ర గారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి వాటా అనేది సాధించాడు. దాన్ని మీరు చూపెట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద మాట్లాడడానికి వీలేదని అడిగాం. సరే మంచిది, దాన్ని పరిష్కారం చేయడానికి కమిటీ వేస్తామన్నారు. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. అట్లనే మారు పేర్ల మీద పనిచేస్తున్నటువంటి కార్మికులకి సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పెట్టాం. ఇవాళ ముఖ్యంగా కార్మికుల సమస్యలు గత 10 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగులు జరగకపోవటం, అగ్రిమెంట్లు జరగకపోవటం, పైరవీ విధానంలో పనిచేయడం అనేది జరిగేది. ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత అగ్రిమెంట్లు చేశాం. ఇవాళ జేఎంఈటీలు ఆబ్సెంట్లో కావచ్చు లేదా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదని కాబట్టి డిస్మిస్ చేస్తే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేశాం. మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ సమస్యలపైన కూడా మరి తొందరలోనే అగ్రిమెంట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఆబ్సెంటిజం డిస్మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా మరి మేము మాట్లాడుతున్నాం. తొందరలో దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. ఈపీ ఆపరేటర్లకి D2C, C2Bని కూడా పరిష్కారం చేయించాం. తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అట్లా ఈ పెండింగ్ సమస్యలన్నింటి మీద మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇవాళ సింగరేణి కార్మికులకు తెలుసు, కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పైరవికారి విధానం పోయి కార్మికుల సమస్యల పైన న్యాయంగా ఎవరికి రావాలో వాళ్ళకి సర్ఫేస్ జనరల్ మజూర్లు కావచ్చు, లేదా అనారోగ్యం ఉంటే ఏమన్నా డెప్యుటేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. అయితే రాజకీయ జోక్యం వలన ఇవాళ కొన్ని అవకతవకలు ఇంకా జరుగుతున్నమాట వాస్తవమే. క్వార్టర్ల అలాట్మెంట్లో కావచ్చు, డెప్యుటేషన్లు పంపించే దాంట్లో కావచ్చు, పైరవీ విధానం కొనసాగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లనే ఇవాళ మెడికల్ బోర్డుకు సంబంధించి మరి గతంలో మీకు తెలుసు మొన్న ఒక కేసు అయింది. అది గవర్నమెంట్ ఏసీబీ కేసు అయింది. ఏసీబీ కేసు మరి ఏదైతే సీఎంఓ మీద గత సీఎంఓ మీద కావటం వల్ల ఆ కేసు పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మెడికల్ బోర్డుని పెండింగ్ పెట్టారు. మేము మొన్న డైరెక్టర్ పాని సిఎండి గారిని కూడా కలిసి ఆ కేసు మీరు గవర్నమెంట్ ఎట్లన్నా పరిష్కారం చేయండి, అది ఎవరైతే బాధ్యులైనరో వాళ్ళ మీద చర్య తీసుకోండి, కానీ ఈ మెడికల్ బోర్డు ఆపడానికి వీలేదంటే సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా మెడికల్ బోర్డు జరుపుతామని హామీ ఇచ్చారు. అట్లాగే ఈ మెడికల్ బోర్డులో కూడా న్యాయంగా ఎవరికైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా అన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా యాజమాన్యం దృష్టికి తీసుకుపోయాం.